వెదవాడు అవతల ఇది మెయిన్. సో అది ఇది ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఇదంతా ముఖ్యమంత్రి తరఫున ఆర్కెస్ట్రేట్ చేసిందంతా సీతారామాంజనేయులు. ఎగ్జిక్యూషన్ అంతానేమో ఈ సునీల్, పెద్ద సునీలు, చిన్న సునీలు, ఈ బ్యాచ్ విజయ్ పాలు, ఈ బ్యాచ్ అందరూ చెత్తగా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ చంపాలని చూసి లక్కీగా వాళ్ళు కొట్టిన కొట్టుడికే నేను చచ్చిపోతే, వాళ్ళ ఫిజికల్ ప్రయోగాలు అంటే పీకన ఒకటాలు లేకుండా చచ్చిపోతే అక్కడ డాక్టర్ని రెడీ చేసుకుని, ఆ డాక్టర్ నాకు క్లియర్గా చెప్పాడు, బాబోయ్ ఈ కాలుకి నువ్వు వైద్యం చేయించుకో, నువ్వు బ్లడ్ థిన్నర్స్ వాడు, లేకపోతే ఇది గుండుకు వచ్చి చచ్చిపోతావు, నేను నీ అభిమానిని, కాకపోతే నాకు ఇలాగే ఇమ్మన్నారని చెప్పాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి గుంటూరు మన మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్టు ఎక్కడ ఉందో చూపెడతా. అక్కడ గుంటూరు మెడికల్ రిపోర్ట్ కూడా ఉండాలరా. అక్కడ నాకు బీపీ చూశారు. ఇక్కడ ఈ దొంగ రాస్కల్స్ బీపీ 120 160/110 అని చెప్పాడు పాపం డాక్టర్ శ్రీకాంత్. కానీ సార్ 120/80 చూపెట్టమన్నారు సార్, లేకపోతే నాకు ఇబ్బంది అని చెప్పాడు. సరే పూర్ ఫెలో క్షమించాం. ఇది కదా నిన్న ఉండాలి కదా రిపోర్ట్లు కొన్ని.